రాష్ట్ర మన జిహెచ్ఎంసీ అధికారులారా, హైడ్రా అధికారులారా, రాష్ట్ర నాయకులారా, నేను జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా. మల్కాజ్గిరి మిర్జాలగూడ 141 గౌతమ్ నగర్ డివిజన్ స్వాతంత్ర సమర యోధుని కుమారుని శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతున్నా. అయ్యా, మేము ఎన్నిసార్లు మీతో గోడు చెప్పుకున్నా కూడా ఎవరికి పట్టింపు లేనట్టు వివరించడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చూడండి, ఈ వర్షానికి ఇప్పుడు వర్షం కూడా ఖాళీ చినుకులు పడుతున్నాయి. ఇంతకుముందు వర్షం పడి ఆగింది. చూడండి, ఈ వరద చూడండి, ఈ వరద మేము ఎక్కడ ఉన్నాం? ఇళ్ళలో మన సిటీలో ఉన్నామా, లేకపోతే మారుమూల పల్లెటూరు గ్రామాల్లో ఉన్నామా? ఏదైనా చెరువు కట్ట తెగిపోతే వస్తుంది చూడు వరద, ఆ ప్రవాహం వచ్చినట్టు వస్తున్నది. ఇందులో ఎవడు మనుషులు కొట్టుకోబోయింది తెలియదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జిహెచ్ఎంసీ అధికారులారా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్, ఏం సార్ మీరన్నా కనికరించారు సార్, మీ మీద నమ్మకం ఉన్నది సార్. ఎందుకు సార్ ఇట్లా మా మీద కక్ష సాధింపు చర్యలు? నాకు అర్థమవుతలేదు సార్. ఎవరు సార్ మీకు అడ్డుపడుతున్నారు? మీరు ఇంత మంచి ఆఫీసర్ సార్. హైడ్రా వచ్చినాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నారు సార్. హైడ్రా వీ సపోర్ట్ హైడ్రా అంటున్నారు సార్. మేము కూడా సార్, మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం సార్. మీ మీద నమ్మకం ఉన్న హైడ్రా కమిషనర్ గారు, మరి ఎందుకు సార్ ఇది? ప్లీజ్ సార్ రండి, మీరు మళ్ళీ ఒకసారి పర్యవేక్షించండి. మీరు ఎవరి ఇది మెయిన్గా ఎంత దూరం నుంచి ఉందా నీళ్ళు? మొత్తం మునిగిపోతుంది అలా. బండి కూడా అయిపోయినాయా? ఇక్కడ మాన్యువల్ చూసిన ఏడక ఏముందో అర్థమవుతుంది కదా ఈ నీళ్ళకి చూస్తే. గేట్ ఎక్కి దీన్ని గేటు తీసే పరిస్థితి లేక గేటు పైకి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి ఈ కాలనీలో. ఈ కాలనీలో వచ్చిన కొత్తలో వాటర్ వచ్చేది కాదు, పెద్దగా వచ్చేది కాదు. కానీ ఈ రైల్వే లైన్ నుండి అక్కడ నుండి అది మనకు పైనుండి ఎక్కడైతే వాటర్ వస్తుందో మొత్తం ఇటు విడిచిపెట్టేశారు. పెట్టడం వల్ల ఈ వాటర్ వచ్చేసేసి ఒక భయంకరమైన సముద్రం లెక్క వచ్చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు అయితే ఈ కాలనీలో రావడానికి, అడుగు పెట్టడానికి కూడా అసలు ఎటువంటి ఇది కూడా లేదు. అంటే వచ్చామనుకోండి కొట్టుకొని పోవాల్సిందే. ఎన్నోసార్లు ఆ మూల మీద, ఇక్కడ నుండి ఇప్పుడు ఈ మూల మీద ఇల్లు నాది, నేను చూస్తూ ఉంటా ఆ ట్రాన్స్ఫారం దగ్గర. కరెక్ట్గా ఆ ట్రాన్స్ఫారం దగ్గర ఇప్పుడు పైన వెళ్ళామనుకోండి, పైనే ఉండాలి. ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ఇంట్లో ఉండాలి తప్ప బయటికి వచ్చామంటే కొట్టుకొని పోవాల్సిందే. ఆ భయంకరమైన వాటర్ మాకు ఉండాల్సిన ప్రాబ్లం ఒకటి. ఇప్పుడు పై నుండి వాటర్ వచ్చేది విడిచిపెట్టేశారు, పైన వదిలేశారని చెప్పేసి అంటే మొత్తం ఈ ఇల్లులన్నీ బురదమయమే అవుతుంది. కాబట్టి దయచేసి రాజకీయ నాయకులు మీరు అర్థం చేసుకొని ముందుకు ఈ ప్రాబ్లాన్ని రెటిఫై చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.